పుష్ప 2 మూవీ తోటి అల్లు అర్జున్ గారైతే అరెస్ట్ అయ్యారు. అయితే ఈ అరెస్ట్ వెనకాల చాలా అంటే చాలా రీజన్స్ ఉన్నాయని సోషల్ మీడియాలో అయితే ట్రెండ్ అవుతుంది. అయితే కొన్ని రీజన్స్ వచ్చేసి పొలిటికల్ ద్వారా అరెస్ట్ అయ్యాడని, అలానే సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరగడం వల్ల ఆ రేవతి అనే అమ్మాయి చనిపోవడం వల్లనే అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారని చాలా అంటే చాలా న్యూసెస్ అయితే వస్తున్నాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక లెటర్ అయితే బీభత్సంగా వైరల్ అవుతుంది. అయితే ఆ లెటర్‌లో ఏముందంటే ఈ లెటర్ వచ్చేసి సంధ్య థియేటర్ వాళ్ళు పోలీస్ వాళ్ళకి ఇచ్చారంట. అయితే ఈ లెటర్‌లో ఏముందంటే 4థ్ డేట్‌న బెనిఫిట్ షో చూడడానికి 'పుష్ప 2' మూవీ టీమ్ వాళ్ళు అలానే అల్లు అర్జున్ గారైతే వస్తున్నారు. మీరైతే బందోబస్తు కల్పించాలని కోరుతూ ఈ సంధ్య థియేటర్ వాళ్ళైతే పోలీసులకైతే ఒక లెటర్ రాసారు. వాళ్ళ నుంచి ఒక 2, 3 డేస్ తర్వాత ఎలాంటి రిప్లై రాకపోవడంతో పోలీసులు ఏమంటున్నారంటే ఈ కేస్ అంతా ఫైల్ అయినాక మాకు ఎలాంటి పర్మిషన్ ఇయ్యలేరు. మాకు పర్మిషన్ ఇయ్యకుండా వితౌట్ పర్మిషన్ తోటి అల్లు అర్జున్ గారైతే వచ్చారు. ఎలా వస్తారు? అలా అని ఈ పోలీసులైతే క్వెషన్ చేస్తున్నారు. అయితే పోలీసుల నుంచి ఒక వైరల్ లెటర్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అయితే ఆ లెటర్‌లో ఏముందంటే ఈ పోలీస్ వాళ్ళు ఎవరైతే చిక్కడపల్లి పోలీస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళే ఈ లెటర్ సంధ్య థియేటర్ వాళ్ళకు ఇచ్చారంట. అంటే ఏదైతే పర్మిషన్ లెటర్ ఉంటుందో దానికి రిప్లైగా ఆ లెటర్‌లో ఏముందంటే ఆర్టీసీ ఎక్స్‌లో సంధ్య థియేటర్‌లో బెనిఫిట్ షోలో 'పుష్ప 2' మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ఈ 'పుష్ప 2' మూవీకి అల్లు అర్జున్ గారు అలానే 'పుష్ప 2' మూవీ టీమ్ వాళ్ళైతే వస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ మేము ఈ అల్లు అర్జున్ గారు 'పుష్ప 2' మూవీ రావడానికి మేము ఎలాంటి పర్మిషన్ ఇస్తలేము. వాళ్ళని వద్దని మేము చెప్తున్నాము. ఎందుకంటే అక్కడ సంధ్య థియేటర్ అయితే ఏదైతే ఉందో ఆర్టీసీ ఎక్స్ రోడ్ దగ్గర ఆ సంధ్య థియేటర్‌కి ఒక ఎంట్రీ ఉంది గానీ ఎగ్జిట్ లేదు. ఎంట్రీ అయినా, ఎగ్జిట్ అయినా ఒకటే గేట్‌లో నుంచి ఉంది. అలానే దాని అపోజిట్ చాలా అంటే చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. అలానే అది ఇరుకు ప్లేసు. అక్కడ అల్లు అర్జున్ గారు వచ్చారనుకో చాలా అంటే చాలా పబ్లిక్ కూడతారు. అలానే పక్కకు మెయిన్ రోడ్ ఉంది. ట్రాఫిక్ డిస్టర్బెన్స్ అయితది. మేమైతే ఎలాంటి బందోబస్తు కల్పియమని ఆ లెటర్‌లో అయితే ఉంది. విత్ డేట్‌తో సహా ఉంది. కానీ పోలీసులేమో మాకు ఎలాంటి పర్మిషన్ ఇయ్యలేరు. మాకు ఎలాంటి లెటర్ ఇయ్యలేరని పోలీసులైతే అంటున్నారు. అయితే చాలా మంది క్వెషన్ ఏం చేస్తున్నారంటే ఈ లెటర్ వచ్చేసరికి ఒక పెన్ను తోటి రాసింది. మీ స్క్రీన్ మీద కనిపిస్తది. ఒకసారి చూసుకోవచ్చు. ఒక పెన్ను తోటి నార్మల్‌గా మనం ఒక బుక్‌లో రఫ్‌గా ఎలా రాసామో అలా రాసి అయితే ఈ లెటర్ అయితే ఉంది. అయితే సపోజ్ పోలీస్ వాళ్ళే ఈ లెటర్ ఇచ్చారనుకో, పోలీస్ వాళ్ళకు ఒక అఫీషియల్ ప్యాటర్న్ ఉంటుంది కదా! ఒక లెటర్ ఇయ్యడానికి ఈవెన్ కంప్యూటర్ అన్నా ఉండాలి కదా! వాళ్ళ దగ్గర కంప్యూటర్‌లో టైప్ చేసి ఇయ్యడానికి. ఇలా పెన్ను తోటి రాసేయడానికి వాళ్ళకేం అవసరం అని చాలా మంది క్వెషన్స్ అయితే చేస్తున్నారు. అలానే సంధ్య థియేటర్ వాళ్ళు పర్మిషన్ అయితే తీసుకోలేరు. లాస్ట్‌లో అల్లు అర్జున్ గారి బెయిల్ కోసము వీళ్ళు పర్మిషన్ అనే ఒక లెటర్‌ని క్రియేట్ చేశారని చాలా టాక్స్ అయితే వినబడుతున్నాయి. ఇది ఎంతవరకు నిజమో మనకైతే తెలవదు. ఈ లెటరు రియల్ ఆర్ ఫేక్ మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తప్పకైతే కామెంట్ చేయండి. అలానే అల్లు అర్జున్ గారి అరెస్ట్ న్యాయమా? అన్యాయమా? పక్కా కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్‌కి మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. అంతకంటే ముందు మా వీడియోని లైక్ చేసుకోండి.